అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లపాలెం హోంమంత్రి వంగలపూడి ఆధ్వర్యంలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లపాలెం హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కూటమి నేతల కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది। ఈ సమావేశంలో పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పాల్గొన్నారు। అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ 3 సార్లు ప్రధాని అయిన ప్రజాదరణ తగ్గని నాయకులు నరేంద్ర మోదీ అని, మోదీ విశాఖపట్నం రావడం మన అందరి అదృష్టమని పేర్కొన్నారు। ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేస్తున్నామని అన్నారు। గత 5 సంవత్సరాలు పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక్క కంపెనీ కూడా రాలేదని, కనీసం పెండింగ్ లో ఉన్న బిల్లులు కూడా క్లియర్ చేయలేదని అన్నారు। పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్ ప్లాంట్ రాబోతున్నాయని, తద్వారా బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్ ప్లాంట్ రాకతో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు। పార్ట్ హోల్స్ మనం అన్నీ కూడా అంటే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఉన్న పార్ట్ హోల్స్ అన్నీ కూడా మనందరం కూడా పూడ్చాలి, గొంతుకులు రేట్లు గుంతలు లేని రోడ్లు ఉండాలి అని గౌరవ సీఎం గారు చెప్పడం, వాటితో పాటు గౌరవ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి పంచాయతీలోని కూడా రోడ్లు వేయాలి, డ్రైన్లు కట్టాలి అని ఒకే ఉద్దేశంతో సుమారుగా ఈ 6 నెలల కాలంలో నాకు తెలిసి 30 కోట్ల పైన ఈ నియోజకవర్గానికి పంచాయతీలకు సంబంధించిన సందర్భం। అదేవిధంగా గుంతలు రోడ్లు పోడ్చడానికి దగ్గర 4 కోట్ల రూపాయలు, మనకు అడ్ రోడ్ నుంచి కోటవరట్లు వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఇంచుమించు 24 కోట్ల రూపాయలు ఎన్డీబీలో శాంక్షన్ అవ్వడం, అది ఇమీడియట్గా అది కూడా వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం। అదేవిధంగా ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న జల్లూరు బ్రిడ్జ్ కూడా ఈరోజు ఉపయోగంలోకి వచ్చిందంటే అది తిరిగి ఉపయోగంలో రావడానికి 5 సంవత్సరాలు పట్టింది। సో మళ్ళా తిరిగి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే జల్లూరు బ్రిడ్జ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు రోడ్లు వేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా మనందరం చేసుకుంటున్నాం। అత్యధికంగా మనందరికీ కూడా చాలా ఆనందించదగ్గ విషయం, అదేవిధంగా మనందరం కూడా ఈరోజు గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా ఎప్పటి నుంచో ల్యాండ్ ఎక్విజిషన్ జరిగే పరిస్థితి ఉంటే అప్పుడు జరగకపోయేసరికి 2014 నుంచి 2019 కాలంలో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా సహకరించి సుమారుగా ఆ టైంలోనే ఎకరానికి 18 లక్షల రూపాయలు ఇచ్చి ఆ రోజు ఏపీఎస్సీ ఎక్విజిషన్ చేసింది। దగ్గర 4600 ఎకరాలు ఆ రోజు ఏపీఎస్సీ ఎక్విజిషన్ చేస్తే తర్వాత వచ్చిన 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు కనీసం ఒక చిన్న శంకుస్థాపన రాయి కాదు కదా, ఒక కంపెనీ తీసుకొచ్చిన పాపాను కూడా పోలేదు। కనీసం పెండింగ్ బిల్స్ ఏమైనా ఉన్నాయి వాటిలోనే వేస్తారనుకుంటే ఏమి ముట్టుకోకుండా అలాగే ఉంచారు। నిజంగా 5 సంవత్సరాల్లో కూడా కనీసం వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఈ బల్క్ డ్రగ్ పార్క్నే కనుక ఆ రోజు రెడీ చేస్తుంటే ఈ రోజు కొన్ని కంపెనీలు వచ్చాయి, కానీ ఆ రోజు వాళ్ళు చేయకపోవడం వల్ల అంటే ఒకటేంటంటే మనకు రాసిపెట్టి ఉంది, మన చేతుల మీదుగా జరగాలి, మోడీ గారి చేతుల మీదుగా జరగాలి, ఆ పలకలు మన పేరు ఉండాలని రాసిపెట్టినప్పుడు మనం ఎవరైనా ఏం చేయలేం। కాబట్టి ఈ సందర్భంగా అదొక అదృష్టంగానే భావించాలి మనం కూడా। 5 సంవత్సరాలు అలా వదిలేస్తే తర్వాత మనం వచ్చిన తర్వాత డే ఫస్ట్ నుంచి కూడా నేను ఎన్నిసార్లు చూశానంటే గౌరవ సీఎం గారు ప్రతి క్యాబినెట్లోని కూడా బల్క్ డ్రగ్ పార్క్లో నక్కపల్లి ఉందా లేదా, ప్రతి ఆయన చదివినప్పుడు మొత్తం ఓర్వకల్లో ఒకటి, నక్కపల్లి ఒకటి, ఈ రెండింటిని కలిపి పర్టికులర్గా చూసేవారు। చూసా నక్కపల్లి ఉంది, ఆ నక్కపల్లికి ఇచ్చే 4000 ఎకరాలు ఏపీఎస్సీకి సంబంధించి ఈ ఆర్సీ మెటల్ వాళ్ళు, స్టీల్ కంపెనీ వాళ్ళు వస్తే అక్కడికి అంటే కమిట్మెంట్ గురించి నేను ఒక మాట చెప్పాలి ఇక్కడ। ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆర్సీ మెటల్ వాళ్ళు వస్తే 4000 ఎకరాలు కూడా మాకే ఇచ్చేయండి, మేమే ఎస్టాబ్లిష్ చేస్తాము అన్నారు। అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మనకి బల్క్ డ్రగ్కి శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తే కనుక ఒక్కొక్కసారి మన చేతిలోకి వచ్చింది వదులుకుంటే వస్తుందో రాదో దాని గురించి చేతిలో ఉన్నది ఎప్పుడు కూడా వదులుకోకూడదు అని ఒకే ఉద్దేశంతో బల్క్ డ్రగ్ని కూడా కావాలి, ఆర్సిమెంట్లు కూడా కావాలి, వీలైతే అక్కడ ఉన్న ప్రజలను మేము మోటివేట్ చేసుకొని వీలైతే ఏమైనా బ్యాంక్ ఇంకా ల్యాండ్ బ్యాంక్ ఏమైనా కావాలనుకుంటే కనుక